అంతేగాని కనపరుచుకోవడానికి కాదు. నేను ఒక ఆయన చూసిన, ఏమీ లేని ఆయన తీసుకొచ్చి మందిరంలో డాక్టర్ చదివించిన, ఆయనకు ఆ స్థానం లేదు. ఒక సంఘ పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన, సావుకుడు చేసిన పని. ఇద్దరు కలిసి ఆయన వాక్యం చెప్పడం ఎన్ని కూడా నేర్పుతూ వచ్చినాడు. చక్కని వాక్యం చదువుతుంది. ఒక దినాన నా దైవ సేవకుడు వృద్ధాపం వచ్చేసి చక్కని వాక్యం మెల్లిగిన వాక్యం చదువుతున్నాడు కదా, అందరూ ఆయన మీదే పడుతుంది కదా. ఆయన ఏం చేసినాడు, మెల్లిగా అంకుల్ చేత కావట్లేదు, గమ్మును కూర్చో, నీకు నెలకి ఎంత ఇస్తావు అని చెప్పాను. తట్టుకోలేకపోయినాడు. మీరు నాకు ఇచ్చింది నేను జీతగాడు అనుకుంటారా అని చెప్పి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాడు ఎబ్రోన్కి. మానసికంగా 100 మంది సేవకులు తయారు చేశాడు ఆయన. వాళ్ళలో నేను ఒక ఆయన్ని, ఐజక్ గారు ఒక ఆయన, వినయ్ కూడా ఐజీ గారు ఒక ఆయన, పెద్ద సేవకులు ఆయన దగ్గర తయారైనాడు. సామాన్యుడు కాదు ఆయన. ప్రియులారా, తట్టుకోలేక వెళ్ళిపోయినాడు మానసికంగా ఉండి. దరిదాపు 95 సంవత్సరాల దాకా కూడా మోకరించే ఉండేవాడు ఎబ్రోన్లో. కనుక నేను ప్రియులారా, ఒక దినాన్ని సరే ఆయన దేవుడు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఈయన పాత్ర చూస్తే బాగా నడుస్తుంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈయనకే చేయి, ఈయనకే చేయి. దేవుడు చూస్తున్నాడు. ఒకసారి ఒక ఆయన తీసుకొచ్చినాడు, మంచి సేవకుని తీసుకొచ్చాడు, హెడ్ మాస్టర్ని తీసుకొచ్చాడు. కుటుంబం వెళ్ళిపోయింది. ఈనాటికి కూడా సంఘంలో లేవాడు. ఏమైపోయి ఆ బోధలు ఎన్ని. కనుకనే ప్రియులారా, దేవునికి భయపడాలి. అంతేగాని ప్రియులారా, ఎన్ని శాసనాలు ఉండా కానీ చూడ్చినావా? కనుకనే ప్రియులారా, శాసనం లెక్క చేయలేదు. ఎఫ్రాయిము వలె దేవుని సేవకులకి కన్నుల్లాగా ఉండాలి, చేతుల్లాగా ఉండాలి. ప్రియులారా, బాధ కలుగు చేసేవారు ఉండకూడదు. చేతగాడు వాడిని లెక్క చేయకూడదు. చేతగాడు వాడిని బలహీనత చూపించొద్దు. కనుకనే ప్రియులారా, వీరు ఇశ్రాయేలు ప్రజలను ఈనాటి వారు కూడా ఈ రీతిగా ఉంచగల కారణం వీళ్ళిద్దరూ. మూడవదిగా చూస్తే నిర్గమాకాండం 1 13-14. నిర్గమాకాండం 1:13-14. ఇశ్రాయేలు చేత చూసినారా వీరు తమ జీవితాలకు విలువించారు కానీ, అనగా ఇశ్రాయేలు వాళ్ళు ఏమాత్రం లెక్క చేయలేదు. వాళ్ళ చేత కఠినంగా చేయించుకునేవాళ్ళు పనులు. ఇదంతా చూస్తూ ఉండేవాళ్ళు. మంత్రం వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు సరిగ్గా చూసుకునేవాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలకు పాలు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు. కానీ వీళ్ళైతే బ్రతకనిస్తూ వచ్చినారు. అంటే జీవితాలకు విలువించినారు, డబ్బుకి స్థానానికి విలువేలా. ఈరోజు ఉంటుంది, రేపు పోయింది. ఎలకాలం నీ దగ్గర ఉంటుంది అనుకోకు. ఒకరోజు తాళం మారింది, కోడలు వచ్చింది, కోరుకొస్తాడు, అప్పుడు నీ కథ బయటపడింది. ఎలకాలం నీ దగ్గర ఉండింది అనుకోవాలి. ఏంటి అధికారం? ఈ స్త్రీలే జీవితాలకు అందుకొరకు వాళ్ళ బ్రతకనిచ్చిన గల కారణం జీవితాలకి విలువించినాడు. కానీ చెప్పండి,